హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి జగనన్న పెన్షన్ కానుక అన్నమాట ఫ్రెండ్స్. అంటే ఇంతకుముందు 2750 రూపీస్ అన్న ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 3000 రూపీస్కి పెంచారు ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి ఫైనల్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలా, అది ఎక్కడ, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా మనకి ఇప్పుడు పెన్షన్ కనుకలో ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 31 లోపల ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళకి నెక్స్ట్ జనవరికి 3000 రూపీస్ పెన్షన్ అని చెప్పేసి ఆల్రెడీ మనకి ఇన్ఫార్మ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఆ 3000 రూపీస్కి ఆల్రెడీ వెరిఫికేషన్స్ అనేది అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ స్టెప్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఫైనల్ స్టెప్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుందంటే, ఒకవేళ మీరు రూరల్‌లో ఉంటే ఎంపీడీఓ ఆఫీస్‌లో నుంచి లాగిన్ అయ్యేసి చేస్తారు ఫ్రెండ్స్. లేదు అర్బన్‌లో ఉంటే మున్సిపల్ కమిషనర్ గారు మనకి చేస్తారు ఫ్రెండ్స్. ఇంతకుముందు ఫస్ట్ వెరిఫికేషన్‌లో సచివాలయంలో ఇంటి అసైన్‌మెంట్ నంబర్ ఇచ్చేసి మనకు ఫస్ట్ వెరిఫికేషన్ అనేది చేశారు. మళ్ళీ మీటర్ నంబర్ ఎంటర్ చేసి సచివాలయంలో వెరిఫికేషన్ చేశారు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ అనేది వెరిఫికేషన్ చేస్తారు ఫ్రెండ్స్. ఫైనల్ స్టెప్ వెరిఫికేషన్‌లో మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఓకే ఫ్రెండ్స్, అంటే పైన అక్కడ అప్రూవ్ అని చెప్పేసి చూస్తుంది. అది ఎలాగో కూడా మీకు ఇక్కడ ఆన్లైన్లో చూపిస్తాను నేను. మీరు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సచివాలయం వెళ్ళకోకుండా మనం డైరెక్ట్ మన పెన్షన్ అప్రూవ్ అయ్యిందా లేదా అని చెప్పి కూడా మనం తెలుసుకోవచ్చు. నేను ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. పైన మోర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మోర్ పైన క్లిక్ చేయండి. అప్పుడు డిస్క్రిప్షన్ పేజ్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ ఫస్ట్ లింక్ మనము పెట్టాం ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బ్రౌజర్ లేదా గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో VSWS ఏపీ గవర్నమెంట్ ఇన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఏపీ సేవా పోర్టల్ అని చెప్పేసి చూస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ ఇక్కడ క్లోజ్ చేసుకునేసి ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ అని చెప్పేసి పైన ఉంది కదా ఫ్రెండ్స్, మీ ఆధార్ కార్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ యూస్ చేసి సెర్చ్ చేసిన తర్వాత సీరియల్ నేమ్, సర్వీస్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ అండ్ స్టేటస్ అంటే ఇక్కడ అప్రూవ్ అని చెప్పేసి వచ్చేసింది ఫ్రెండ్స్. అలాగా ఒకవేళ పెండింగ్లో ఉంటే పెండింగ్ అని చెప్పేసి చూస్తుంది. అప్లికేషన్ నెంబర్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ నేము, మండలం నేము, సెక్రటరీ నేము, సర్వీస్ నేము, సిటిజన్ నేము, ఆ స్టేటస్ ఇక్కడ అప్రూవ్ అని చెప్పేసి వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇలా అప్రూవ్ అయిన వెంటనే మనకి ఎలిజిబుల్ అయినట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, మన వైఎస్ఆర్ పెన్షన్ కనుకలో ఏ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ 3000 రూపీస్ ఎవరెవరికి పెన్షన్ వస్తుందనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.